సిగలో సొగసించు సిరిజాబిలియైన సిగలో సొగసించు సిరిజాబిలియైన అపహసించగా ఆగ్రహించెదవు జగమేలు దొరవు నీవే మా పాలి దైవమీవే కాణిపాకమున కరుణతో వెలసిన గణాధిపతి నీవే మంచి పనులకు విఘ్నములను కల్పించక కాపాడుమా మంచి పనులకు విఘ్నములను కల్పించక కాపాడుమా వంచన చేయగా ఎంచెడి వారల వంచన చేయగా ఎంచెడి వారల ప్రయత్నములను నివారింపుమా జగమేలు దొరవు నీవే మా పాలి దైవమీవే కాణిపాకమున కరుణతో వెలసిన గణాధిపతి నీవే జగమేలు దొరవు నీవే మా పాలి దైవమీవే కాణిపాకమున కరుణతో వెలసిన గణాధిపతి నీవే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. మీరిద్దరు పట్టుకుంటే ఒక వీడియో తీస్తే అట్లా పట్టుకుంటే చేసినట్టు గజవదన గజవదన పార్వతి తనయా గజవదన విఘ్న వినాయక గజవదన ప్రణతులు గొనుమా గజవదన 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 పార్వతి తనయా గజవదన విఘ్న వినాయక గజవదన ప్రణతులు గొనుమా గజవదన 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 పార్వతి తనయా గజవదన 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 పార్వతి తనయా గజవదన ఏకదంతముఖ గజవదన ఏరంభాయ గజవదన గజముఖ వరద గజవదన గణాధిపాయ గజవదన 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 పార్వతి తనయా గజవదన 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 పార్వతి తనయా గజవదన
गजवदना लंबोदराय गजवदना धूमकेतवे गजवदना बालचंद्राय गजवदना 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 पार्वती तनया गजवदना 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 पार्वती तनया गजवदना गणपति नामा गजवदना शंभुकुमारा गजवदना मूषिकवाहन गजवदना मूलाधारा गजवदना 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 पार्वती तनया गजवदना 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 पार्वती तनया गजवदना ముందు ప్రార్థన చేసుకోండి అందరూ. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం తారకాం. శ్లోకం ఇది చదువుకున్నంత. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలుషోదకము పూజ. ఓం అంటే మన పూజలో ఏ దోషం ఉన్నా కానీ ఇదంతా కూడా పరిహారం చేస్తుంది స్వామివారు. అథాంగ పూజ. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. చిన్న చిన్నవి వేస్తున్నాను, చిన్న చిన్నవి వేస్తున్నాను స్వామివారి, చిన్న చిన్న ఆకులు అట్లా. గుల్ఫో పూజయామి అంటే స్వామివారి యొక్క ప్రతి ఒక్క అంగాన్ని కూడా ఇప్పుడు పూజిస్తున్నాం. అన్ని అంగాలని, అంగాలంటే ఆర్గాన్స్, ప్రతి అంగాన్ని పూజిస్తున్నాం. ఏకదంతాయ నమః. గుల్ఫో పూజయామి. శూర్పకర్ణాయ నమః. ఏకదంత అంటే దంతం ఉంటుంది, స్వామివారికి ఒకటే దంతం ఉంటుంది అనమాట. అందుకని గుల్ఫో పూజయామి, దానికి గుల్ఫ అనే ఒక ఆపుతో పూజ చేస్తున్నాం. శూర్పకర్ణాయ నమః అంటే స్వామివారి చెవులు చాలా సూక్ష్మంగా ఉంటాయి, మనం వినట్లేదు అనుకుంటాం కానీ అన్ని వింటుంటాడని అర్థం. శూర్పకర్ణాయ నమః. జామినీ పూజయామి. విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. అకువాహనాయ నమః. ఊరు పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. కంఠం అంటే ఇది, హృదయం అంటే తెలుసు అందరికీ. స్కందాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. పాసహస్తాయ నమః. హస్తౌ పూజయామి. హస్తం అంటే చేతులు. గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి అంటే కళ్ళు. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి చెవులు. పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరం పూజయామి తల. విఘ్నరాజాయ నమః. సర్వాంగన్యాయ పూజయామి. అన్ని ఆర్గాన్స్ అంతా మొత్తం స్వామివారి మొత్తానికి పూజ చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు అధైకవింశతి పత్ర పూజ. స్వామివారికి మొత్తం పత్రాలు అంటే ఈ ప్రకృతి అంటే స్వామివారికి ఇష్టం. అసలు ఎందుకు పూజిస్తున్నాం మనం ఈ పత్రితోని ఆకులతోని అంటే స్వామివారికి ప్రకృతి అంటే ఇష్టం. అంటే ప్రకృతిని, నేచర్, ప్రకృతిని మనం కాపాడుకోవాలనే సందేశాన్ని ఇస్తాడు అన్నమాట. ప్రకృతిని మనం కాపాడకపోతే ప్రకృతి మనల్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది అని అర్థం. అంటే చెట్లను నాటాలి, ఇవన్నీ కూడా చెయ్యాలి అనే సందేశం ఇస్తుంది ఈ గణపతి అనే ఆయన. అది మెయిన్ ముఖ్యంగా. అందుకని ప్రకృతితో పూజిస్తున్నాం అన్నమాట స్వామివారిని. దానికి ఒక్కొక్క ఆకు అనేది ఒక రిప్రజెంటేషన్.
సముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. గజాననాయ నమః దుర్వారయుగ్మం సమర్పయామి. హరమానవే నమః దత్తూరపత్రం సమర్పయామి. లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి. వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి. వటవే నమః దాళిమీపత్రం సమర్పయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి. ఫాలచంద్రాయ నమః మరువకపత్రం సమర్పయామి. హేరంబాయ నమః సింధువారపత్రం సమర్పయామి. శూర్పకర్ణాయ నమః జాతీపత్రం సమర్పయామి. సురాగ్రజాయ నమః గండకీపత్రం సమర్పయామి. విభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి. వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. శురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి. కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. శ్రీ గణేశ్వరాయ నమః 21 పత్రాన్ని సమర్పయామి పూజయామి. అంటే దీని అర్థం ఏంటంటే మనం మన పిల్లలకి జనరల్గా ఇప్పుడు నీకు హనీ అని పేరు పెట్టారు, నీ యాక్చువల్ పేరు ఒకటి ఉంది, నీకు ఏదో ఒక పేరు పెట్టి ముందుగా పిలుచుకుంటున్నాం. అట్లనే స్వామివారిని మనమందరం కూడా బిడ్డలం, లేదా స్వామివారికి తల్లి చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా అనేక రకాలైనటువంటి పేర్లతో పిలుస్తుంటారు. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క పత్రం చొప్పున మనం పూజ చేస్తున్నాం స్వామివారికి. సో అన్ని కలిపి స్వామివారికి అంటే గణాధిపత అంటే అన్ని గణాలకు అధిపతి ఆయన. ఆయన స్మరించుకుంటే మనకి చదువు బాగా వస్తుంది, మెయిన్ చదువుకి అధిపతి ఆయన. ఓకే, ఇది పూజ అయిపోయింది స్వామివారికి. ఇప్పుడు స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలు అంటే ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క నామం ఉంటుంది. ఇది చదవడం కష్టం లేదు, చదవలేదు, చదవగలుగుతారా? చదవగలిగితే చదవండి. ఓకే, శ్రీ వినాయకాష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః చదవండి. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం వైమాతురాయ నమః. ఓం ద్విపముఖాయ నమః. ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఓం వరసిద్ధి వినాయక స్వామియే నమః. ఈ స్వామివారి అష్టోత్తర నామాలు ఒక్కసారి నమస్కారం చేసుకుని స్వామివారికి అందరూ జాగ్రత్తగా. సో ఇది మనకి ఇప్పుడు స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోవాలి స్వామివారికి చేసేటప్పుడు. ఓకే, దీపం దర్శయామి. సుగంధాన్ అక్షంతలు వేయండి అమ్మాయి, అక్షంతలు తీసుకుని కళ్ళు మూసుకొని అక్షంతలు తీసుకుని సుగంధానాం సుకృతాంశ్చైవ మోదకాం కృతపాతినం. ఇప్పుడు కళ్ళు మూసుకోండి అందరూ. నైవేద్యం గృహ్యతాం దేవం జనముజ్జై ప్రకిలితాం భక్ష్యం భోజ్యం లేహ్యం చోచ్యోష్యం పానీయమేవ చ ఇదం గృహాణం నైవేద్యం మయా దత్తం వినాయకం మహానైవేద్యం సమర్పయామి. తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లా నొజ్జవైయుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితి హేరంబుని తలచిన నా విఘ్నములని తొలగుట కొరకున్
నెక్స్ట్ అటుకులు కొబ్బరి పలుకులు అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానుబ్రాలు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్ చెరకుల సంబున్ విఠలాక్షనగ్రసుతునకు విఠలాక్షలగ్నసుతునకు వటుతరముగా విందు చేసి పటుతరముగా విందు చేసి ప్రార్థించుమదిన్ ప్రార్థించుమదిన్ మంగళారతి ఇది కూడా ఒక విషయం. ఓ బజ్జ గణపయ్య ఓ వజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా నీవంటూ నీ ఉండ్రాళ్ళ మీదికి ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు దండు పంపు కమ్మని నేయును కమ్మని నేయును కడుముద్ద పప్పును కడనుద్ద పప్పును మజ్జ విరగగ తినుచు పొరుజ పెరగక దినుచు పొరలు కొనుచు పొరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం అనండి జయమంగళం నిత్య శుభమంగళం వెండి పళ్ళెములోన వేవేల ముత్యాలు వెండి పల్లెములోన వేవేల ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి కొండలుగా నీలములు కలియబోసి మెండుగన హారములు మెండుగన హారములు మెడ నిండ వేసుకొని మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళ హారతిని దండిగా నీకెత్తు ధవళ హారతిని జయమంగళం నిత్య శుభమంగళం క్వశ్చన్కి వెళ్ళాలా శ్రీమదాఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలం వచ్చి శివుడు అతని ఉదరంలో నివాసం ఉండేటట్లుగా వరమిస్తాడు. కైలాసంలో పార్వతీదేవి శివుని జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసురుని ఉదరమందు ఉన్నాడని తెలుసుకుని శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుడిని రక్షించి బయటకు తీసుకురమని వేడుకుంటున్నాడు. అంతటా శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రంగా అలంకరించి గంగిరెద్దుల మేళం వారిలా వేషం ధరించి గజాసురుని దగ్గరకు వెళ్ళి నందిని గంగిరెద్దులా ఆడించి మెప్పించి వరం కోరుకునేలా చేసినాడు. అంతగా పష్టాభిషిక్తులు అయ్యాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ వినాయక వ్రతాన్ని తమ శక్తి కొలది మంగళాత అయిపోయింది శక్తి కొలది ఆచరించి వినాయకుడిని పూజించితే అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప గణపతి బప్ప మరోసారి అందరూ दुष्ट शिक्षणं शिष्ट रक्षणं धर्म सनातन प्रदक्षिणं जय जय गणेश जय जय गणेश जय जय गणेश गणेश दुष्कर मुष्कर दुरित विदारक देहि कटाक्ष वीक्षणं गम गम गणेश गम गम गणेश गम गम गणेश गणेश रक्त सिक्तं भरत खंडं राक्षस गण परिवेष्टितं मदोन्माद मत्ते भवराजित मानवता मणिभूषितं पाहि मां पाहि मां रक्ष मां संरक्ष मां गम गणेश शक्ति शरकार मुखेत गंगा वाकर गदां कुशपाशहस्ता शूलं चकुंद परशुं ध्वजमुद्वहस्तं वीरं गणेश वरुणं सततं महाराज की జై जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा करं श्रीकरं शिवं शंकरं मृत्युभीकरं महेश्वरं जय जय गणेश जय जय गणेश जय जय गणेश गणेश विध्वंसहरं विद्वेषहरं शूलायुधकर शुभंकरं गम गम गणेश गम गम गणेश गम गम गणेश गणेश सर्वपातकहरं देवं सर्वोपद्रवनाशकं सर्वदा प्रणम బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా కాసికెక్కి ఉన్న దాన మనసు నమ్మితి కాసికెక్కి ఉన్న దాన మనసు నమ్మితి
రాశిగా సిరి సంపదలిచి బ్రోహుమంటిని రాశిగా సిరి సంపదలిచి బ్రోహుమంటిని బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా ఓం హ్రీం శ్రీ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం శ్రీ గణపతి శ్రీ గణపతి శ్రీ గణపతి పాహి మాం శివకుమార విఘ్నేశ్వర వక్రతుండ రక్ష మాం అభయహస్త ఏకదంత లోకహిత పాహి మాం అంబతనయ భక్త ప్రియ కరుణ సింధు రక్ష మాం విఘ్నరాజ భానుతేజ వినాయక పాహి మాం గజానన గణాధిప లంబోదర రక్ష మాం మూషిక వాహన మోదక ప్రియా కుబ్జ రూప పాహి మాం శ్రీ గణపతి విఘ్నపతి అయ్యప్ప సోదర రక్ష మాం సుముఖాయ ప్రముఖాయ మహాకాయ పాహి మాం జ్ఞానప్రద భాగ్యదాత గౌరీ నందన రక్ష మాం భక్తవరద జ్ఞానదీప మంగళ రూప పాహి మాం విమల చరిత విఘ్నేశాయ ప్రసన్నాయ రక్ష మాం